హాయ్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను వంకాయ పాలు అనే ఒక మంచి కూరతోటి నేను మీ ముందుకు వచ్చానండి. ఇది వంకాయ పాలు కొత్తదేం కాదు, పాత ఐటమే. కాకపోతే ఏంటంటే చాలామందికి తెలీదు. ఉత్తరాంధ్ర జిల్లా వాళ్ళకి అసలు తెలీదు. ఉత్తరాంధ్ర జిల్లా, రాయలసీమ ఎవరికి తెలీదు. ఓన్లీ కృష్ణా జిల్లా వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఆఖరికి ఈస్ట్ వెస్ట్ వాళ్ళకి కూడా వంకాయ పాలు కూర తెలియదు ఎక్కువ. ఏదో చూసి నేర్చుకోవడమే కానీ మామూలుగా రెగ్యులర్గా వండుకునే వంట కాదు. దీనికి ఏంటంటే ఇంకో తాలింపు వేస్తున్నాను. మినపప్పు, ఆవాలు, జీలకర్ర తాలింపు వేస్తున్నాను. పప్పు నూనె వేసానండి, నువ్వు పప్పు నూనె. ఆరోగ్యానికి మంచిది నువ్వుల నూనె కనుక అదే వాడుకోవాలి. ఈ పప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసిన తర్వాత అది బాగా వేగిన తర్వాత మనం కొద్దిగా పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కొంచెం చిటపట్లాడిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు కూడా 3/4 వేగిపోవాలన్నమాట. 3/4 వేగిన తర్వాత ఇప్పుడు వంకాయలు వేసుకుంటాం. ఇప్పుడు ఈ కూర ఏదైనా సరే బాగా రావాలి అంటే వంకాయ సెలక్షన్లోనే ఉంటుందండి. వంకాయ సెలక్షన్ని బట్టి మనం సపోజు నల్ల వంకాయలు, లావు వంకాయలు దొరికినాయి అనుకోండి, అని దానికి వంకాయ పాలు కూర చేద్దామంటే కుదరదు. అలాగే తెల్ల వంకాయ, మామూలు పొడుగు వంకాయ, తెల్ల వంకాయ దొరికింది అనుకోండి, అప్పుడు కూడా ఈ కూర కుదరదు అనమాట. పొడవుగా ఉంటాయి నీటి వంకాయలని, కొంచెం సైజు ఆ వంకాయలు అయితే కనుక ఈ కూరకి చాలా బాగుంటుంది. అలాగే గుత్తి వంకాయ తీసుకొచ్చి ఆ బజ్జీ వంకాయతో చేద్దామంటే అట్లా కూర సెలక్షన్ వంకాయని బట్టి ఉంటుందన్నమాట. ఈ వంకాయ ఏంటంటే ఇందులో బాగా పురుగు మందులు కొడతారు. ఏ వంకాయ అయినా సరే బాగా శుభ్రంగా ఈ ట్యాప్ నీళ్ళల్లో పెట్టి బాగా శుభ్రంగా వంకాయలు కడిగేసుకుని ముక్కలు పొడవుగా కోసి అందులో కండ్ర రాకుండా ముందే ఉప్పు వేసుకోవాలి నీళ్ళల్లో. అది తీసుకోవాల్సిన జాగ్రత్త అనమాట. అలాగే ఈ వంకాయల్లో ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత వంకాయలు వేస్తాం కదా కూరలో, వేయంగానే ఫస్ట్ ఉప్పు వేసేయాలి. కారం మాత్రం వేయకూడదు. మీరు గమనించే ఉంటారు. ఫస్ట్ వంకాయలో ఉప్పు వేసిన తర్వాతే నేను అందులో కలిపాను, అంటే తాలింపులో కలపడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఈ స్థితిలో కొంచెం మనం సిమ్లో పెట్టేసుకుని స్టవ్ మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుంటే అది స్లోగా మగ్గుతూ ఉంటుందంటే ఒట్టిగా నూనెలోనే మగ్గుతుంది అనమాట. నూనెలో మగ్గుతుంది, పచ్చినీరంతా బయటకు రావాలి. ఏ కూరైనా ఫస్ట్ పచ్చినీరు బయటకు వస్తే తర్వాత మనం ఏం ప్రాసెస్ చేస్తామో ఆ ప్రాసెస్ అంతా చేయాలన్నమాట. అప్పుడు బాగుంటుంది కూర. అంతేగాని ముందే హైలో పెట్టేసి గబగబా అన్నీ వేసేసి నీళ్ళు పోసి వండేసి అది కాదు వంట అంటే. అలా ఓపికగా చేసుకోవాలి వంట. అలా సిమ్లో పెట్టి చక్కగా మగ్గుతుంది చూడండి, పచ్చినీరంతా బయటకు వస్తుంది, నూనెలో మగ్గుతుంది వంకాయ. వంకాయలు ఏవి మార్కెట్లో దొరుకుతాయో దాన్ని బట్టి వంకాయ కూర వండుకుంటామండి. మనకు ఒక సామెత ఉంది కదా, వంకాయ వంటి కూరయు పంకజముఖి సీత వంటి భార్య అయ్యో అని ఒక సామెత ఉందన్నమాట. అంటే భార్య అంటే సీతలా ఉండాలట. సీతలాగా మరీ బంగారు లేడీలాగా బంగారు నెక్లెస్లు వడ్డాణాలు అడక్కండి. అలాగే కూర అంటే వంకాయ కూర అంటే వంకాయ కూర ఎంత రుచిగా ఉంటుందో చెప్తున్నారు కవులు. ఆయన వంకాయ లవర్ అయి ఉంటాడు, అందుకనే అలా చెప్పుంటాడు ఆ చెప్పిన కవి. ఈ స్థితిలో కారం వేసుకుంటామండి మనం. ఆ కొంచెం కారం సరిపోతుంది మనకి. కారం వేసి కొంచెం ఇప్పుడు కూడా మగ్గనివ్వాలన్నమాట బాగా. ఎంత బాగా మగ్గితే కూర, నీరు పోయలేదు, మీరు గమనించండి. కూర ఉడకడానికంటూ నేను నీరు పోయలేదు అసలు. ఇందులో వేడికే మగ్గిపోద్ది వంకాయ. అలా మగ్గనివ్వాలన్నమాట. వంకాయలో రకరకాలు చేసుకోవచ్చండి. ఎన్ని ఐటమ్స్ ఉంటాయో వంకాయలో, ఎన్ని వంకాయలు ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాల కూరలు చేసుకోవచ్చు. ఆఖరికి ఎండు రొయ్య, ఎండు చేపకు కూడా వంకాయ వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి అట. నేను ఎప్పుడు తినలేదు ఎండు చేపలు, ఎండు రొయ్యలు, కానీ వండాను చాలాసార్లు. నాకు ఎండు అంటే శనివారం నాడు మహాపాపం కూడా అలాంటివి మాట్లాడుకుంటే. ఓకే, అయితే ఈ వంకాయ కూర మనం ఈరోజు పాలు పోసి చేసుకుంటున్నాం. దీనికి ఏంటంటే కొంచెం చిక్కని పాలు కావాలండి. చిక్కని పాలు, చిన్న ఒక మేగడ తరక చిన్నది అలా తగిలిస్తే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. అదే చూడండి, చిన్న మేగడ తరకతో అదిగో పాలు
ఇంక ఇప్పుడు ఈ స్థితిలో మనం సిమ్లో పెట్టద్దు. సిమ్లో పెట్టుకోకుండా చక్కగా దగ్గరుండి అలా గరిటతో కలిపేసుకోవాలి. మనం హైలో పెట్టే. సిమ్లో పెట్టి వదిలేసామా పాలు విరిగిపోతాయి, బాగోవు ఇంకా. అందుకని చెప్పి హైలో పెట్టే చక్కగా అలాగా దగ్గరగా గరిటతో అలా కలుపుకోవాలన్నమాట. కూర ఎప్పుడు హైలో పెట్టాలో ఎప్పుడు సిమ్లో పెట్టాలో అది మనకు తెలిసి ఉండాలన్నమాట. అది జడ్జిమెంట్. అది కొంచెం వండుతూ ఉంటే ప్రాక్టీస్ మీద తెలుస్తుంది అనమాట. ఇది హైలో పెట్టే ఉంచాలి. ఇప్పుడు ఫస్ట్ అంతా సిమ్లో పెట్టాం కదా, ఇది లాస్ట్లో హైలో పెడతాం స్టవ్ని. తయారైపోయింది మనకు కూర. చాలామంది అంటారు వంకాయ పాలంటే వంకాయ కూరలో పాలు పోసుకుంటారా అంటారు. విజయనగరం జిల్లాలో కొద్దిమంది కొరమేను కూర వండినప్పుడు అందులో పాలు పోస్తారు, తెలుసా మీకు? నాకు తెలుసు, నేను చూశాను. అలాగే తెలంగాణ వాళ్ళు మటన్ కర్రీలో పప్పు వేస్తారు, కందిపప్పు. అప్పుడు కూడా మనకి చీయనే అనిపిస్తుంది. అలాగే వంకాయలో పాలు పోస్తే ఆ రెండు ఏమో కానీ వంకాయలో పాలు పోస్తే మాత్రం చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీ అభిప్రాయం తెలియచేయండి. ఇదిగోండి ఎలా తింటారు అని అంటే, ఇదిగో నేను తింటున్నాను చూడండి చక్కగా. వంకాయలో పాలు పోసి కూర ఎంత రుచిగా ఉంటుందో. నేను చాలా రోజుల తర్వాత వండాను, చాలా కాలం తర్వాత వండాను. మా హస్బెండ్కి చాలా ఇష్టంగా ఉండేది ఈ కూర. ఆయన తర్వాత నేను అసలు వండలేదు ఒక్కసారి కూడా. పాలల్లో కమ్మదనం, మేగడలో కమ్మదనం. అలాగే చూడండి, చాలామంది పన్నీర్ కూర వండుకుంటారు కదా, ఇంచుమించుగా అవే ప్రాపర్టీస్ ఉంటాయి ఈ కూరలో. పన్నీరు వేసినట్లుగానే ఉంటుందన్నమాట ఈ కూర. అంటే అది వేరు ఇది వేరు, కానీ పోషక విలువలు ఆ సేమ్ పోషక విలువలు ఉంటాయి అన్నమాట. ఆరోగ్య ప్రయోజనాలు కూడా. మీకు తెలుసు కదా, క్యాన్సర్ తగ్గించే లక్షణాలు ఉంటాయట వంకాయలో. ఈ మధ్యనే చాలా ఆర్టికల్స్లో చూశాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.